వాస్తవం సూపర్ సింగర్ 2020 ఎపిసోడ్ 14కి స్వాగతం. ముందుగా వాస్తవం వ్యూవర్స్, మన కంటెస్టెంట్స్ అలాగే మన జడ్జెస్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఈ ఎపిసోడ్ను ప్రారంభం చేద్దాం. చంద్రబోస్ గారు నమస్కారం అండి. అందరికీ నమస్కారం. వాస్తవం సూపర్ సింగర్ 14 ఎపిసోడ్ సంఖ్య 14కి స్వాగతం. ఉష గారు నమస్కారం. హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ఎపిసోడ్లో కాలిఫోర్నియా, టెక్సాస్ అండ్ న్యూయార్క్ నుంచి అలాగే ఇండియా నుంచి సింగర్స్ పాడబోతున్నారు. మరి ఈరోజు ఈ కార్యక్రమం మనల్ని ఎలా అలరించబోతుందో చూద్దాం. సో ఈ ఎపిసోడ్లో ముందుగా పాడబోతుంది అనూష ఫ్రమ్ కాలిఫోర్నియా. అనూష ప్లీజ్. అందరికీ నమస్కారం. నా పేరు అనూష. నేను శాండియాగో కాలిఫోర్నియాలో ఉంటాను. నేను ఇప్పుడు పాడబోయే పాట రౌడీ బేబీ ఫ్రమ్ ది మూవీ మారీ 2. ఇట్ ఈస్ కంపోజ్డ్ బై యువన్ శంకర్ రాజా గారు అండ్ సంగ్ బై ధనుష్ గారు అండ్ ఎంఎం మాన్సీ గారు. గుడ్ లక్ అనూష. నా నటుకుడివే, నా క్యూట్ జడివే, నీ బుజ్జి పుపినే టేక్ మీ హే, నీ చిలక ముక్కే నా గుండెకి హుక్కే, నువ్వుకే కోకే టాక్ మీ హే మన్మద రాజా, నా మడత కాజా, ముద్దులిస్తాను అజా, మస్తు మసాల మజా, హే మసుమరాణి నా ఆకాశవాణి, నా హటుకి బోణి నీ ఆటోదే పోనీ రా, మనం లాంగ్ డ్రైవ్ పోతాం, ఊరమాసు స్టెప్ వేద్దాం, నువ్వెలేనా రౌడీ బేబీ రా, you're my only girlfriend, నా గుండె నీకు దిండు, will make us new friend baby. పోతాం వేద్దాం రౌడీ బేబీ, friend దిండు friend baby. నిన్నేలే నే కోరింది, నా రూట్ అంతా నీ వల్లే మారింది, ఈడొచ్చి మంచి మూడొచ్చి ఈ మారికే కింది నీ పిచ్చి, ఒక్కటై కలిసి ఉందామా, ఒడిలోకొస్తే హంగామా, అరే నోటి రాణి నా నింబు పని, చీకట్లో పని అరే చేద్దామే చిన్ని, నా సోకుల ఖైదీ నువ్వు చెప్పుకొచ్చేది, సొగసంతా నీది ఎంటూ లేదంట ఏది, ఏ రౌడీ బేబీ, ఏ రౌడీ బేబీ, ఏ రౌడీ బేబీ, రౌడీ బేబీ, రౌడీ 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 బేబీ, రౌడీ బేబీ, రౌడీ బేబీ, రౌడీ బేబీ. హే నీ నటుకోడినే, నీ క్యూట్ జోడినే, నా బుజ్జి పప్పి నువ్వు టేక్ మీ హే, నా చిలక ముక్కే నీ గుండెకి హుక్కే, నువ్వుకే కోకే టాక్ మీ ఏ మన్మద రాజా, నా మడత కాజా, ముద్దులిస్తాను వజా, మస్తు మసాల వజా, హే మసుమరాణి నా ఆకాశవాణి, నా హటుకి బోణి నీ ఆటోదే పోనీ రా, మనం లాంగ్ డ్రైవ్ పోతాం, ఊరమాసు స్టెప్ వేద్దాం, నువ్వెలేనా రౌడీ బేబీ రా, you're my only girlfriend, నా గుండె నీకు దిండు, will make us new friend baby.
హే రౌడీ బేబీ. వావ్, మంచి హుషారైన పాట, మంచి ఎనర్జీతో పాడారు. మా అందరికీ కూడా ఎనర్జీ వచ్చేట్టు చేశారు. థ్యాంక్ యూ. నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. Vastavam Media and Entertainment Channel is conducting Kuchipudi and Bharatanatyam Classical Dance Contest titled Vastavam Dance Idol 2020. This program will provide a platform to showcase the talent worldwide. This online competition will help the dancer to reach the audience in every nook and corner of the world. I am one of the judges in these competitions. I am here to encourage and inspire the dancers, awaiting to watch the best of the best talents. Good luck to you all. Thank you. చంద్రబోస్ గారు, అనుష పాట మీద మీ కామెంట్స్ ప్లీజ్. అనుష, ఏంటా ఊపు, ఏంటా హుషారు, ఏంటా ఉత్సాహం? ఈ పాట పాడింది మానసి ఎనం, ఈ పాటకు అభినయించింది సాయి పల్లవి. వీళ్ళిద్దరు నీలో కనిపిస్తున్నారు. పాట పాడేప్పుడు మానసి కనబడుతుంది, పాట పాడుతున్నప్పుడు మధ్య మధ్యలో ఆ మెడను ఇలా 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 మెడతో నువ్వు నాట్యం చేస్తున్నావు, మెడను ఇలా ఇలా అన్నప్పుడు సాయి పల్లవి కనిపిస్తుంది. మొత్తానికి అద్దర కొట్టేసావు పాట. చాలా చాలా బాగా పాడావు. ముఖ్యంగా నీ పాటలో నాకు బాగా నచ్చిన అంశం, విషయం ఏంటంటే పాటలో ఆ ప్రకంపనలు, పాటలో ఆ అలలు, లహరులు, ఆ వంపులు సొంపులు తీర్చిన విధానం అద్భుతం. వాటిని డైనమిక్స్ అంటారు. ఎంత బాగా ఆ డైనమిక్స్ నువ్వు చూపించావు నీ గొంతు. ఇక నీలో బహుముఖ ప్రజ్ఞ దాగి ఉంది, ఖచ్చితంగా తెలుస్తుంది. నువ్వు గాయనిగా మాత్రమే మిగిలిపోవు, నిలిచిపోవు. ఇంకా వేరే వేరే ఉన్నాయి నీలో, కళలన్నీ తెలుస్తున్నాయి. నాట్యం చేస్తావు, ఇంకేముందో తెలియదు. ఈ బహుముఖ ప్రజ్ఞను నువ్వు ప్రపంచానికి పరిచయం చేసుకోవాల్సిన బాధ్యత మాత్రం నీదే. సరేనా? మళ్ళీ ఎక్కడో ఏదో కార్యక్రమంలో మళ్ళీ నేను చూస్తాను, కలుస్తాను. సరేనా? నీకు నేను ఇస్తున్న మార్కులు ఈ పాటకు 7 మాత్రమే ఎందుకు ఇస్తున్నానంటే, ఈ పాటలో కొన్ని చోట్ల అలా పైకి వెళ్ళాల్సిన అవసరం వస్తుంది. నువ్వు అంతవరకు వెళ్లకుండా కొంచెం దిగువనే ఆగిపోతున్నావేమో అనిపిస్తుంది కొన్ని చోట్ల. దాన్ని సరిదిద్దుకుంటే మాత్రం ఇంకా నీకు ఏ లోపం లేదు, నీకు తిరుగు ఉండదు. అలాంటి చిన్న చిన్న సవరణలు చేసుకుంటే అందుకే 7 ఇస్తున్నాను. థ్యాంక్ యూ చంద్రబోస్ గారు. ఉష గారు, అనుష పాట మీద మీ జడ్జిమెంట్. హలో అనుష గారు, ఐ థింక్ ఇప్పటిదాకా వాస్తవం సూపర్ సింగర్లో అందరూ క్లాసికల్, సెమీ క్లాసికల్ ఆర్ మెలోడియస్ సాంగ్స్ తీసుకున్నారు. మీరు ఫర్ ద ఫస్ట్ టైం ఐ థింక్ పెపీ సాంగ్ తీసుకున్నారు. ఈ సాంగ్ వినడానికి ఈజీ అని అనిపించవచ్చు, కానీ పాడడం చాలా కష్టం. ఎందుకంటే ఆ నోట్ని కరెక్ట్గా హిట్ చేయాలి. దట్స్ వెరీ ఇంపార్టెంట్ అండ్ యూ హ్యావ్ డన్ దట్. మీ వాయిస్లో మంచి పవర్ ప్యాక్డ్ వాయిస్గా అనిపించింది, మంచి పంచ్ ఉంది మీ వాయిస్లో. అండ్ అట్ ద సేమ్ టైమ్ ద స్టైల్ అండ్ ద యాటిట్యూడ్ విచ్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ దిస్ సాంగ్ అది కూడా ఉండింది. లిటిల్ బిట్ ఆఫ్ ట్యూన్ చేంజ్ అనిపించిందండి చరణంలో. నిన్నేలే నే కోరింది, నా రూటంతా నీ వల్లే మారింది. 2 times వచ్చినప్పుడు కూడా ఈ ట్యూన్ ఒకటి చేంజ్ అయింది. అదర్వైజ్ ఇట్ వాజ్ అ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ అండి. ఆన్ అ స్కేల్ ఆఫ్ 10 ఐఎమ్ గివింగ్ యూ 7.5. థ్యాంక్స్ అండి ఉష గారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన వాస్తవం వారికి మరియు జడ్జెస్కి చాలా థ్యాంక్స్. తప్పకుండా వాస్తవం యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత సంజన ఫ్రమ్ టెక్సాస్. సంజన ప్లీజ్. అందరికీ నమస్కారం. నా పేరు సంజన కోట. నేను డాలస్ టెక్సాస్ నుంచి పాడుతున్నాను. ముందుగా వాస్తవం టీంకి, జడ్జెస్ బోస్ గారికి, ఉషా గారికి, శారద గారికి నా ధన్యవాదాలు. నేను పాడబోయే పాట సామజవర గమన. గుడ్ లక్ సంజన. నీ కాలని పట్టుకు వదలన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపులనలా తొక్కుకోవెళ్ళకు దయలేదా అసలు. కాలని పట్టుకు వదలన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపులనలా
తొక్కుకోవలకు దయలేదా అసలు నీ కళ్ళకి కవలి కాస్తాయే కటుకాల నా కలలు నువ్వు నులుముతుంటే ఎరగకంది చిందేనే అసగలు నా ఊపిరి గాలికి ఉయ్యాలలుగుతూ ఉంటే ముంగురులు నువ్వు నటిస్తే ఎలా అని చూచబట్టే నిష్ఠురపు వెలవెలలు జవర గమన నిన్ను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగున సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగున నీ కలని పట్టుకువలనవి చూడే నా కళ్ళు ఆ చుప్పులనలా తొక్కుకోవలకు దయలేదా అసలు మంజుల హాసమా ప్రతి మలుపులోన ఎదురుపడిన వన్నెల వనమా విరిసిన పించమా విరుల ప్రపంచమా ఎన్నెన్ని వన్న చిన్నెలంటే ఎన్నెల వశమా అరే నాగాలే తగిలినా నా నీడే తరిమినా పులకబా పలకబా బామా ఎంతో ప్రతిమాలిన ఇంతేనా అంగన మదిన మీటు మధురమైన మనవిని వినుమా సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగున సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా పట్టుకువలనవి చూడే నా కళ్ళు ఆ చుప్పులనలా తొక్కుకోవలకు దయలేదా అసలు నీ కలకి కవలి కాస్తాయే కట్టుకల నా కలలు నువ్వు నులుముతుంటే ఎరగకంది చిందేనే సెగలు. సంజన, సూపర్ హిట్ సాంగ్ ఇది. వాస్తవం సూపర్ సింగర్లోనే ఐ థింక్ ముగ్గురు నలుగురు పాడారు ఇప్పటికీ ఈ పాట. చాలా మంచి పాట, వెరీ నైస్, థ్యాంక్ యూ. ఉష గారు, మీ జడ్జిమెంట్ అండి. హాయ్ సంజన, మీ పర్ఫార్మెన్స్లో నాకు నచ్చిన విషయం ఏంటంటే ఒరిజినల్ ట్రాక్ హయ్యర్లో ఉన్నా కూడా హై శృతిలో ఉంది, దాన్ని మీరు లోవర్ ఆక్టేవ్లో పాడారు. దట్ ఈస్ వెరీ గుడ్. అండ్ ఆల్సో శృతి కూడా బాగా మెయింటైన్ చేశారు. బట్ ద సాంగ్ యాక్చువల్లీ రిక్వైర్స్ లిటిల్ మోర్ ప్రాక్టీస్. గమకాలు కానీ అవి కొంచెం ప్రాక్టీస్ చేయాలి. అండ్ ఆల్సో అక్షరాల క్లారిటీ బాగా పలకగలగాలి, ఇంకొంచెం అక్షరాలు. అండ్ అట్ ద సేమ్ టైం టెంపో వెళ్తున్న కొద్దీ మీరు టెంపో కన్నా ముందర పాడేస్తున్నారు. దట్ ఈస్ వన్ థింగ్ యూ హ్యావ్ టు యాక్చువల్లీ కాన్సన్ట్రేట్. సో ఓవరాల్గా ఇట్ రిక్వైర్స్ లిటిల్ మోర్ ప్రాక్టీస్. ఆల్ ద బెస్ట్. ఆన్ అ స్కేల్ ఆఫ్ 10 ఐఎమ్ గివింగ్ యూ 3.5. థ్యాంక్ యూ ఉష గారు. చంద్రబోస్ గారు, యువర్ కామెంట్స్ ప్లీజ్. సంజన, చాలా మంచి పాట, అందరికీ తెలిసిన విషయం. ఇందులో చరణంలో ఎన్నగ వశమా ఉన్న చోట నువ్వు ఎన్నెల వశమా అని పాడారు. ఎన్నగ వశమా, ఎన్నెన్ని వన్నె చిన్నెలంటే ఎన్నగ వశమా. తర్వాత భామ ఆ ఒత్తు కూడా పలకాలి. చిన్న చిన్న అక్షర దోషాలు ఉన్నాయి, వాటిని సవరించుకో. అట్లాగే పాటకు సంబంధించినంత వరకు శృతి, లయ ఇలాంటి సాంకేతిక పరమైన దోషాలు ఏమీ నీ పాటలో దొరకలేదు నాకు అనిపిస్తుంది. కాకపోతే పాటలో ఆ శ్రావ్యత, ఆ మాధుర్యం మాత్రం తగ్గింది. వాటిని నువ్వు ఖచ్చితంగా వాటి మీద కొంచెం గట్టిగా కృషి చేస్తే కనుక శ్రావ్యత విషయంలోనూ ఆ మాధుర్యం విషయంలోనూ కొంచెం గట్టిగా కృషి చెయ్యాలి. ఎందుకంటే కృషి చేయగలిగే ఉత్సుకత నీలో కనిపిస్తుంది, ధ్వనిస్తుంది. కాబట్టి సాధన చెయ్యి, మంచి ఫలితం వస్తుంది.
నీకు ఈ పాటకు నేను ఇస్తున్న మార్కులు 4.5, 4.5. థ్యాంక్ యూ చంద్రబోస్ గారు. ధన్యవాదాలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వాస్తవం యూట్యూబ్ ఛానల్. తర్వాత నాగలక్ష్మి గారు ఫ్రమ్ న్యూయార్క్. నాగలక్ష్మి గారు ప్లీజ్. అందరికీ నమస్కారం. నా పేరు నాగలక్ష్మి నిమిషకవి. నేను న్యూయార్క్ నుంచి పార్టిసిపేట్ చేస్తున్నాను. నేను పాడబోయే పాట నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ మూవీ నుంచి మౌనంగానే ఎదగమని. ఆల్ ది బెస్ట్ అండి నాగలక్ష్మి గారు. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్ధమందులో ఉంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్ధమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్ధమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. దరికి చేర్చుదారులు కూడా ఉన్నాయిగా, భారమెంత ఉందని బాధపడకు నేస్తమా, బాధ వెంట నవ్వుల పంట ఉంటుందిగా. సాగర మదనం మొదలవగానే విషమే వచ్చింది, విసుకే చెందక కృషి చేస్తేనే అమృతమిచ్చింది. అవరోధాల దేవుల్లో ఆనంద నిధి ఉన్నది, కష్టాల వారధి దాటిన వారికి సొంతమవుతుంది. తెలుసుకుంటే సత్యమిది, తలుచుకుంటే సాధ్యమిది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్ధమందులో ఉంది. చిందగా నుదుటి రాత మార్చుకో, మార్చలేనిదేది లేదని గుర్తుంచుకో. పిడికిలి బిగించగా చేతి గీత మార్చుకో, మారిపోని కదలే లేవని గమనించుకో. తోచినట్టుగా అందరి రాతలు బ్రహ్మే రాస్తాడు, నచ్చినట్టుగా నీ తల రాతను నువ్వే రాయాలి. నీ ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదించగా, నీ అడుగుల్లో గుడి కట్టి స్వర్గాలే తరించగా.
చేతులెత్తాలి. అంతులేని చరితలకి ఆది నువ్వు కావాలి. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్దీ ఒదగమని అర్ధమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మంచి సాంగ్ పాడారండి. థ్యాంక్ యూ నాగలక్ష్మి గారు. చంద్రబోస్ గారు. నాగలక్ష్మి గారు నాకు ఎంతో పేరు తెచ్చిన పాట ఇది. నా పేరు చెప్పగానే ఈ పాట గుర్తొస్తుంది. ఈ పాట గుర్తు రాగానే నా పేరు చెప్తారు. అంతగా నా జీవితాన్ని చరితార్థం చేసిన పాట ఇది. మీరు పల్లవి బాగా పాడారు. చరణంలో మొదటి దశలో కొంచెం అపలయ, తాళం తప్పింది. అలా వెళ్తూ వెళ్తూ ఉంటే శృతి కూడా అపశృతి దొరికింది. ఈ రెండిటి విషయంలో మీరు జాగ్రత్త వహించాలి, శ్రద్ధ తీసుకోవాలి. సరేనా? తప్పకుండా శ్రద్ధ తీసుకొని ఇంకా సాధన చేస్తే మౌనంగానే కాదు, గానంగా తప్పకుండా ఎదుగుతారు మీరు. మీకు నేను ఇస్తున్న మార్కులు 3.5, 3.5. థ్యాంక్స్ అండి. ఉష గారు, మీ కామెంట్స్ అండి. హలో నాగలక్ష్మి గారు, సచ్ ఇన్స్పిరేషనల్ సాంగ్ ఇది. అంటే వింటేనే మోటివేషన్ వచ్చేస్తుంది. అద్భుతంగా లిరిక్స్ అందించారు మన చంద్రబోస్ గారు. అండ్ బ్యూటిఫుల్ మ్యూజిక్ బై కీరవాణి గారు. అండ్ ఆబ్వియస్లీ ఫెంటాస్టిక్ సింగింగ్ బై చిత్ర గారు. మంచి సాంగ్. అయితే మీరు పాడిన విధానంలో ఏంటంటే ఎక్కడైతే అపజయాలు కలిగిన చోటే దగ్గర శృతి రీచ్ అవ్వలేదు. అండ్ అట్ ద సేమ్ టైం చరణం ఎండ్లో ఎస్పెషల్లీ చెప్పుకోవాలి, అది చాలా హయ్యర్ నోట్కి వెళ్తుంది. అండ్ దెన్ ఇట్ కమ్స్ బ్యాక్ టు ద పల్లవి. అది హయ్యర్ నోట్ రీచ్ అవ్వలేదు కాబట్టి అది లోర్ ఆక్టేవ్కి చేసుకుని అండ్ పల్లవికి యాక్చువల్ శృతి నుంచి మీరు డీవియేట్ అయ్యారనిపించింది. అండ్ ఆల్సో టెంపో కొంచెం మీరు ఉన్నదానికన్నా ఫాస్ట్గా పాడేస్తున్నారు. టెంపో వాజ్ అ లిటిల్ స్లోవర్, దాన్ని మీరు కొంచెం స్పీడప్ చేసి పాడారనిపించిందండి. యూనో ఇట్ రిక్వైర్స్ లిటిల్ మోర్ ప్రాక్టీస్. ఆల్ ది బెస్ట్ అండి. ఆన్ అ స్కేల్ ఆఫ్ 10 ఐఎమ్ గివింగ్ యూ 4. థ్యాంక్ యూ ఉష గారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన వాస్తవం టీం మెంబర్స్కి, ఉషా గారికి, చంద్రబోస్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మనసుని అలరించే మంచి మంచి కార్యక్రమాల కోసం వాస్తవం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు తేజస్విని ఫ్రమ్ టెక్సాస్. తేజస్విని ప్లీజ్. అందరికీ నమస్కారం. నా పేరు తేజస్విని పెండ్యాల. నేను డాలస్ టెక్సస్ నుంచి పాడుతున్నాను. నేను పాడబోయే పాట ఈ వేళలో నీవు చిత్రం గులాబీ నుంచి. పాడినవారు సునీత గారు. గుడ్ లక్ తేజస్విని. ఈ వేళలో నీవు ఏం చేసి
మీదనే ధ్యానము, నీ మీదనే ధ్యానము. ఈ వైపు చూస్తున్నా నీ రూపుతో చింది, నువ్వు కాక వేరేది కనిపించనంటోంది. ఈ ఇంద్రజాలాన్ని నీవేల చేసింది, నీ పేరులో ఏదో ప్రియమైన కైపుంది. నీ మాట వింటూనే ఎంతో చెరీకుంది, నీ మీద హాసేదో నన్ను నిలవనీకుంది. మతిపోయి నేనుంటే నువ్వు నవ్వుకుంటావు. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను. నాకు ఎంతో ఇష్టమైన పాట ఇది. చాలా చక్కగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్ తేజస్విని గారు. ఉష గారు, తేజస్విని పాట మీద మీ కామెంట్స్ అండి. హలో తేజస్విని గారు, మీరు పాడిన విధానం చూస్తుంటే మీరు ఐ థింక్ స్టేజ్ షోస్లో ఈ సాంగ్ పాడారేమో అని అనిపిస్తుంది నాకు. యాక్చువల్లీ ఒక కాంపిటీషన్కి ఒక సాంగ్ తీసుకున్నప్పుడు ఒరిజినల్ శృతిలోనే పాడాలి అని ఎక్కడ రూల్ లేదండి. యూ కెన్ సింగ్ ఇన్ ఎనీ శృతి, మీకు కంఫర్టబుల్ ఉన్న శృతి మీరు తీసుకోవచ్చు. ఒక 1 note డౌన్ చేసుకుంటే ఇంకా హాయిగా పాడగలిగేవారు అనిపించింది, ఎందుకంటే హై రేంజ్ ఉంది మీకు. బట్ దెన్ కొంచెం ఇది ఒక్క 1 note తగ్గించుకుంటే మీకు యాక్చువల్లీ సెట్ అయ్యే శృతి. దీనివల్ల ఏంటంటే మెయిన్లీ యూర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ రీచింగ్ ద నోట్ రాదర్ దాన్ ద ఫీల్ ఆఫ్ ద సాంగ్. సో ఫీల్ కొద్దిగా మిస్ అయింది, బికాజ్ మీరు ఆ నోట్ కరెక్ట్గా రీచ్ అవుతానా దాని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది అనిపించింది. అండ్ ఇట్లాంటి స్లో సాంగ్స్కి ఏంటంటే గ్రిప్ కావాలి, కొంచెం టెంపో కరెక్ట్గా టెంపోలో రావాలి. ఇట్ వాజ్ అ గుడ్ పర్ఫార్మెన్స్, ఇట్స్ అ డీసెంట్ పర్ఫార్మెన్స్. కానీ మీరు ఇంకొక 1 note తగ్గించుకుని ఉంటే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ అ గ్రేట్ పర్ఫార్మెన్స్ అండి. ఆల్ ద బెస్ట్. ఆన్ అ స్కేల్ ఆఫ్ 10 ఐఎమ్ గివింగ్ యూ 6. థ్యాంక్ యూ ఉష గారు. చంద్రబోస్ గారు. తేజస్విని గారు 1995 ప్రాంతంలో ప్రేమ ప్రభంజనం సృష్టించిన పాట ఇది. మీరు ఎలా పాడారో చెప్పన? పాట మొదటి నుండి చివరి వరకు ఆ లేతదనం, ఆ భయం, ఆ బెదురు, ఎవరేమనుకుంటారన్న కంగారు, అప్పుడే ప్రేమలో పడిన ఒక అమ్మాయి మానసిక స్థితికి సంపూర్ణంగా అద్దం పట్టారు. ఆ మానసిక స్థితిని అందంగా ప్రతిధ్వనింపజేశారు మీ గొంతులో. అయితే లోపం లేదా అంటే ఉంది. ఏంటంటే ఒక వాక్యం కానీ, ఒక మాట కానీ, ఒక పదం కానీ పూర్తయిన తర్వాత ఏదో ఒక తెలియని ఒక చిన్న అనుమానం ధ్వనిస్తుంది. పూర్తిగా ఒక స్థిరంగా, ఒక పట్టుగా, ఒక ధైర్యంగా అనిపించట్లేదు. ప్రతి వాక్యం చివరిలోనూ, అప్పుడప్పుడు ఒక్కొక్కసారి మాట చివరిలోనూ కొంచెం సందేహం కనబడుతుంది, వినబడుతుంది. దాన్ని కనుక మీరు సవరించుకోండి. అన్నింటికీ ఒకటే మందండి, కృషి చేస్తే అన్ని లోపాలు సరిదిద్దబడతాయి. మీకు ఈ పాటకు నేను ఇస్తున్న మార్కులు 5 మార్క్స్. థ్యాంక్ యూ చంద్రబోస్ గారు. వాస్తవం టీం బృందానికి, జడ్జెస్ బోస్ గారికి, ఉష గారికి, శారద గారికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నా హృదయపూర్వక అభినందనలు. తప్పకుండా వాస్తవం యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు సుజితాశ్రీ ఫ్రమ్ విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, ఇండియా. సుజితాశ్రీ ప్లీజ్. నా పేరు సుజితశ్రీ. నేను దశావతారం చిత్రం నుంచి ముకుంద ముకుంద అనే పాట పాడబోతున్నాను. గుడ్ లక్ అమ్మా. ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద, స్వరంలో తరంగా బృందావనంలో పరంగా,
ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద స్వరంలో తరంగా బృందావనంలో వరంగా వెన్న దొంగవైనా మన్ను తింటివా కన్నెకుండ ప్రేమలృతంగానివా జీవకోటిని చేతి తోలు బొమ్మలే నిన్ను తలచి ఆటలాడే కీలు బొమ్మలే ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద స్వరంలో తరంగా బృందావనంలో వరంగా జయ జయ రామ్ జయ జయ రామ్ జయ జయ రామ్ జయ జయ రామ్ సీతారాం జయ జయ రామ్ జయ జయ రామ్ జయ జయ రామ్ నీలాల నింగి కింద తెలియాడు భూమి తనలోని చూపించాడు ఈ కృష్ణ స్వామి పడగ విప్పి మడుగున లేచే సర్పశిక్షమే ఎక్కి నాట్యమాడి కాళీయుని దర్పమని చాడు నీ ధ్యానం చేయువేళ విజ్ఞానమేగా అజ్ఞానము రూపుమాపి కృష్ణ తత్వమేగా అటర్జునుడుండెను నీ దయ వల్ల గీతోపదేశం జగతికి సైతం ప్రాణం పోసే మంత్రోపదేశం వేదాల సారమంతా వాసుదేవుడే రే పల్లె రాగం తాళం రాయజీవమే ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద స్వరంలో తరంగా బృందావనంలో వరంగా ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద స్వరంలో తరంగా బృందావనంలో వరంగా మత్స్యమల్లె నీటిన తేలి వేదములను కాచి పూర్వరూపధారిని నీవే భూమిని మోసావు వామనుడై పాదములెత్తి నింగి కొలిచినావు నరసింహుని అంశము నీవై హిరణ్యుని చీల్చావు రావణుని తలలను కూల్చి రాముడై నిలిచావు కృష్ణుటల్లె వేణువు ఊది ప్రేమను పంచావు ఇక నీ అవతారాలెన్నెన్నున్న ఆధారం మేమే నీ వరపడి పట్ట ముడిపడి ఉంట ఏదేమైనా నేనే మతిలోన ప్రేమ నీదే మాతవుట మందార పువ్వే నేను మనువాడరా ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద స్వరంలో తరంగా బృందావనంలో వరంగా. ఓ సుజితాశ్రీ, మంచి పాటమ్మా, వెరీ నైస్. చంద్రబోస్ గారు, మీ కామెంట్స్ ప్లీజ్. సుజిత, చాలా మంచి సాహిత్యం ఉన్న పాట పాడేవమ్మా. వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. కృష్ణుడు జగానికి గురు. అట్లాగే సినీ కవుల జగానికి గురువు శ్రీ వేటూరి గారు అల్పమైన మాటల్లో అనల్పార్థాన్ని ఇస్తూ రాసిన పాట ఇది. చాలా గొప్ప సాహిత్యం. కృష్ణ లీలల గురించి, కృష్ణ తత్వం గురించి, విష్ణుమూర్తి అవతారాల గురించి సమగ్రంగా సంక్షిప్తంగా రాశారు. నువ్వు కూడా బాగా పాడావు, అయితే బాగా పాడావు అంతే. బ్రహ్మాండంగా పాడాల్సిన పాట పాడతావన్నది, పాడగలవన్నది, పాడి చూపిస్తావన్నది నా అంతరంగంలోని మాట. నీకు నేను ఇస్తున్న మార్కులు 4 మార్క్స్. థ్యాంక్ యూ చంద్రబోస్ గారు. ఉష గారు. హలో సుజిత, మంచి పాట. యాక్చువల్లీ ఇదివరకు ఎపిసోడ్స్లో కూడా నేను చెప్పాను, శృతి అండ్ తాళం ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు తాళంలో పాడుతున్నారా లేదా, టెంపో
ఉంటే కానీ తెలీదు. యాప్ మనకి ఐ హ్యావ్ మెన్షన్డ్ ఇట్, పాటకి ప్రాణం ఈ రెండు. కాబట్టి మీరు నెక్స్ట్ టైం పాడేటప్పుడు, అండ్ టు ఆల్ ది అదర్ కంటెస్టెంట్స్ ఆల్సో, నెక్స్ట్ టైం పాడేటప్పుడు ఎవరు పాడినా శృతి అండ్ తాళం ఉండేలా చూసుకోండి. కమింగ్ టు యువర్ పర్ఫార్మెన్స్, మీరు ఐ థింక్ ఐ ఫెల్ట్ దట్ యూ హ్యావ్ లెర్న్డ్ క్లాసికల్ నేర్చుకున్నారనిపించింది. ద వే యు ఆర్ సింగింగ్, దిస్ ఇస్ లిటిల్ బిట్ డిఫరెన్స్ అండి క్లాసికల్ అండ్ ఫిల్మ్ సింగింగ్కి. ఒక లైటర్ వెయిన్లో పాడాల్సి వస్తుంది ఇఫ్ యు ఆర్ సింగింగ్ ఫిల్మ్ సాంగ్స్. లైక్ లిటిల్ బిట్ ఆఫ్ టింజ్, క్లాసికల్ టింజ్ వచ్చింది మీరు పాడే దాంట్లో. ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద, స్వరంలో తరంగా బృందావనంలో వరంగా. ఈవెన్ ట్యూన్ కూడా స్వరంలో తరంగా బృందావనంలో వరంగా దగ్గర ట్యూన్ కొంచెం చేంజ్ అయింది వెన్ ఎవర్ ఇట్ హ్యాస్ కమ్. కొంచెం లైటర్ వెయిన్లో ట్రై చేయండి, లిటిల్ మోర్ ప్రాక్టీస్. ఆల్ ది బెస్ట్ అండి. ఆన్ అ స్కేల్ ఆఫ్ 10 ఐఎమ్ గివింగ్ యూ 3.5. థ్యాంక్స్ అనుష గారు. నమస్కారం. మరి ఈరోజు ఎపిసోడ్లో కంటెస్టెంట్ల స్కోర్ వివరాలు చూద్దాం. రాదండి మరి. సో ఈ ఎపిసోడ్లో కూడా మంచి పాటలు ఎంజాయ్ చేసాం. మరి మరో 5 మంది సింగర్స్తో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వాస్తవం యూట్యూబ్ ఛానల్ అండ్ స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వాస్తవం యూట్యూబ్ ఛానల్. తప్పకుండా వాస్తవం యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనసుని అలరించే మంచి మంచి కార్యక్రమాల కోసం వాస్తవం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.